నేను ఎవరి గురించి చెప్పాను, నేను నా గురించి చెప్తాను. ఇంట్లో ప్రతిరోజు వచ్చే చెత్త ఏముంటుంది? ఇంట్లో వండుకునే వంట పైన కాయగూరలు అసలు చెత్తలో వేయాల్సిన పనే లేదు. నన్ను అడిగితే మీ బాల్కనీలో ఒక మట్టి తీసుకుని గొయ్యి తీసి ఈ అన్నీ అందులో పడేయండి. ఎటొచ్చి మనకి ఇంట్లో పెట్టుకోకూడని వస్తువు చెత్త ఏదైనా ఉంది అంటే అది ప్లాస్టికే. దట్స్ ఇట్. ఇంట్లో వచ్చే ప్రతిదీ మట్టిలో కలిసిపోయేదే. మన శరీరమైనా, ఆకుకూరలైనా, కాయగూరలైనా, ఫ్రూట్స్ అయినా, ఏదైనా సరే మట్టిలో కలిసిపోయేది. దానికోసం ఇంత చెత్తలు తీసుకెళ్లి రోడ్డు మీద పడేస్తున్నాం మనం. సూపర్, చాలా బాగా చెప్పారండి ఇది. ఓన్లీ ప్లాస్టిక్ బయటికి పోయి మిగతా అన్ని ఇంట్లోనే ఉంటే నేచర్ ని కూడా చాలా సేవ్ చేసిన వాళ్ళం. ఎగ్జాక్ట్లీ. ఎవడి ఇంట్లో చెత్త వాడి బాల్కనీలోనే. నిజానికి పురుగులు రావు. అంటే ఎలా వస్తాయంటే మంచి పురుగులు వస్తాయి. మట్టికి కావలసిన ఆ వానపావం లాంటివి వస్తాయి తప్ప ఈ నుసములు వాసన ఎప్పుడు వస్తుందంటే నువ్వు దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే. నేనేం చేస్తాను, మా ఇంట్లో తీసిన ప్రతి తొక్కలు నేను మొక్కలకే వేస్తాను. దాన్ని ఎండబెట్టేసి శుభ్రంగా మిక్స్ చేసి మట్టిలో కలిపేస్తాను. నేను ఎక్కడుంది చెత్త? చెత్త చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నేను ఎందుకే ఏమంటున్నా అంటే నీ ఇంటిని పట్టించుకో, నీ మనుషులను పట్టించుకో, నీ ఇంటి చుట్టుపక్కలను పట్టించుకో, ఆటోమేటిక్ దేశం బాగుంటుంది అంటాను. అంతే. వెరీ సింపుల్ లాజిక్ ఇది. డెప్త్ వెళ్ళిపోతే ఇంకేం లేదు. ఇంకా ఇంతే కదా, దీన్ని కూడా మనం చేయలేకపోతున్నాం అనిపిస్తుంది. చాలా బాగా చెప్పారండి ఇది. అంటే ఒక ప్లాస్టిక్ మాత్రమే బయటకు పంపించి మిగతావన్నీ ఇంట్లోనే కంపోస్ట్ చేయొచ్చు మనం. 100%. ఎలాంటి ఇల్లు అయినా చిన్న మట్టి కుండని మనం కుండీనైతే అరేంజ్ చేయొచ్చు. మా ఇంటి పక్కన పార్క్ ఉంది. నేను మా అపార్ట్మెంట్ వాళ్ళకి అదే చెప్పా, మీ ఇంట్లో చెత్త ఉంది ఒకసారి చెప్పండి అని అంటే ఉల్లిపాయ తొక్కలు, పైన తీసిన పీల్స్, టమాటా ముక్కలు, ఎడ్జెస్ ఇవే చెప్తున్నారు అందరూ. లేదు, గుడ్డ పిలిగలు కూడా నీకు వెళ్ళిపోతాయి. అది కూడా ఇబ్బంది లేదు. ప్లాస్టిక్ కవర్ ఒక్కటే, ప్లాస్టిక్తో చేసిన వస్తువులు ఒక్కటే మనం చెత్తలో పడేస్తే, ఇది ఎలక్ట్రికల్ వస్తువులు ఇవి మనం భూమిలో కలపలేం, కానీ మిగతాని భూమిలో కలిసిపోయేవే. అసలు అది దాన్ని ఎందుకో సొసైటీలో ఉన్న మనం ఎవ్వరం పట్టించుకోవట్లేదు. త్రూఅవుట్ ద ఇంటర్వ్యూలో బెస్ట్ సాటిస్ఫాక్షన్ అనిపించిన పదం మేడం ఇది. అయ్యో, అంటే చాలాసార్లు కూడా ఏమంటారు, మనకు ఎందుకులే అనిపిస్తుంది నేచర్ అని అనుకుంటున్నారు, కానీ ఢిల్లీలో ఉన్న వాళ్ళకి నేచర్ గురించి అడిగితే వాళ్ళకి తెలుస్తుంది. ఏముంది, ఇంకో 10-20 సంవత్సరాలు అయితే హైదరాబాద్లో కూడా అదే పొల్యూషన్ అవుతుంది. కడుపు నిండిన వాడికి ఆకలి తెలియదు సార్. ఆకలిలో ఉన్నవాడినే ఒక ముద్ద గురించి మాట్లాడమంటే వాడు చెప్తాడు ఆకలి గురించి. ఒక ముద్ద ఇంటర్వ్యూలో ది బెస్ట్ నేర్చుకున్నాను మేడం. రేపటి నుంచి ప్లాస్టిక్ మాత్రమే బయటికి పంపిస్తాను నేను కూడా. ఒక్కడు మారినా చాలు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, మనం చెప్పేవాళ్ళు ఒక్కడు మారినా చాలు అని అంటారు. సో మీ వల్ల నేనైతే మారిన ప్లాస్టిక్ ట్రై చేస్తాను. కానప్పుడు కొంచెం కష్టమే. రత్నదీప్కి వెళ్ళేప్పుడు మన చేతి సంచి పట్టుకెళ్ళాలి. పట్టుకెళ్ళడమే మంచిది యాక్చువల్లీ. అదే మర్చిపోతాం, జనరల్గా హడావిడి వెళ్ళిపోతాం. ఏ మార్కెట్కి వెళ్ళినా మన చేతిలో సంచి పట్టుకెళ్తే, చిన్నప్పుడు పట్టుకెళ్ళేవాడు అలాగే. సంతకి వెళ్తున్నాం అంటే కవర్ పట్టుకెళ్ళాం. సో అలా పట్టుకెడితే ప్లాస్టిక్ కవర్లు ఫస్ట్ ఇంటికి ప్లాస్టిక్ కవర్ రాకుండా చేయండి ఫస్ట్. సూపర్. లోపలికి అడుగే పెట్టకూడదు, మన చేతిలోనే ఉంటుంది. దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. కవర్లు వస్తూ ఉంటాయి, పెడుతూ ఉంటాం పక్కన. ఎక్స్ట్రాడినరీ అండి. అసలు ఇంటికి రావద్దంట కవర్. నేను ఒక కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అంజలి మేడం ఒక స్టోరీ చెప్పింది నాకు. అది చెప్తుందేమో అని ఈ నేచర్ గురించి తీసుకొస్తే, బట్ నేచర్ నుండే ది బెస్ట్ ఒకటి తీసుకొచ్చి. అచ్చా, ఇంకోటి. అయ్యో, అలా చాలా ఉన్నాయి సార్, సందర్భానుసారం వస్తుంటాయి. అది మీరే చెప్తే బాగుంటుంది మాకన్నా కూడా. చెప్పండి. వద్దు, ఎందుకు మళ్ళీ ఎందుకు, పర్లేదు, తెలియాలి కదా. అయ్యో లేదు సార్, చాలా మంది చెప్పారు సార్. భలే సందర్భంలో నాకు చెప్పింది ఏంటంటే అంజలి గారు, ఒక నేచర్ మాత్రమే తనకు తాను ఏం చేసుకోదంట. ఎవ్రీథింగ్, ఒక కట్టె ఇస్తే అది మన కోసమే వస్తుంది, ఒక ఫ్రూట్ ఇస్తే మనకే ఇస్తుంది, ఒక కాయకూరలన్నీ ఆక్సిజన్స్ సహా బతికున్నన్ని రోజులు ఆకులు, అలమటాలు, ఫలాలు, ఈవెన్ కాలిపోయిన తర్వాత కూడా ఒక బొగ్గు రూపంలోనో ఇంకా బూడిద రూపంలో కూడా నేచర్ మన కోసం అన్నీ ఇచ్చేస్తుంది. ఒక్క మనిషి మాత్రమే అన్నీ నాకే కావాలంటాడంట. ఏ స్వార్థం లేకుండా. నిజంగానే ఒక సముద్రం నేచర్తో పోలిస్తే ఎన్ని జీవరాశులు కదా, ఒక అడవి అని అంటే ఎన్ని వన్యప్రాణులు ఉంటాయి అందులో. అలాంటిది వాటికి కూడా, జంతువులకు కూడా ఇస్తుంది. అలాంటి నేచర్ని చాలా ఈజీగా ఫినిష్ చేస్తున్నాం. సో ఈ రోజు నుంచి అయినా సే నో టు ప్లాస్టిక్ అనాలా మేడం? అంతేనా? ఎందుకంటే మీరు కృష్ణానగర్ అప్ మీదకి వెళ్తూ ఉంటే రైట్ సైడ్న ఇంత చెత్త పడేసి ఉంటుంది. ఆవులు, కుక్కలు అన్నీ తింటుంటాయి. ఆవులు పాపం అది ప్లాస్టిక్ అని తెలియక అవే తినేసి, అమ్మ బాబోయ్ మీరు నమ్మరు, నాకు తెలిసిన వాళ్ళకి 2-3 కడుపు నొప్పితో కొట్టుకుంటుందని ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసరికి ఇంత ప్లాస్టిక్ తీసిస్తూ ఉంటే బాధే వేస్తాను చూసి. జనాలే ఇప్పుడు గవర్నమెంట్ ప్లాస్టిక్ ప్రొడ్యూస్ చేయడం ఆపదు,
కొనేవాడే ఇంగిత జ్ఞానంతో నాకు ఈ ప్లాస్టిక్ వద్దని ఆపిన రోజున ప్రొడక్షన్ ఆటోమేటిక్గా ఆగుతుంది. డిమాండ్ లేనప్పుడు ఎందుకు చేస్తారు వాళ్ళు? అవును, అరే డిమాండ్ లేదు బాస్ అని ఆపేస్తారు. బట్టలైనా అంతే, స్వీట్స్ అయినా అంతే, ఏదైనా అంతే. True. మనం డిమాండ్ ఇవ్వకూడదు దానికి. దట్స్ ఇట్. ఎందుకండి అలా చూస్తారు? అంటే నిజంగా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఒక పదాన్ని నేర్చుకున్న ఉండే సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చారు. చిన్న కాంట్రవర్సీ లాగా అడుగుతాను. చెప్పండి. నేను 2 పేర్లు చెప్తాను, అందులో ఒక పేరు సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్లో ఒకటే పేరు అడుగుతాను, అదేం కాంట్రవర్సీ ఉండదు, మీకు నచ్చిన పేరు చెప్పుకోవచ్చు. సరే చెప్పండి. నరేంద్ర మోడీ ఆర్ రాహుల్ గాంధీ? నరేంద్ర మోదీ గారు. ఎందుకు? నరేంద్ర మోదీ గారికి వెనకాల ఎవరు ఏమీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పొలిటికల్లో ఎవరు లేరండి. ఎవరు ఏమి వెనకాతల గ్రీన్ కార్పెట్ రెడ్ కార్పెట్ వేసి మీకు ఆహ్వానాలు పలికింది లేదు. వెనకాతలు నీకెందుకు, నువ్వు పొలిటికల్లో నిలబడు, నేను ఉన్నాను సపోర్ట్గా అని చెప్పింది లేదు. ఇక్కడంతా వంశపారంపర్యంగా వచ్చిన దీంతో వాళ్ళు రావడమే తప్ప స్వయం శక్తితో ఇండిపెండెంట్గా వచ్చిన వ్యక్తి. రేవంత్ రెడ్డి ఆర్ కేసీఆర్? కేసీఆర్ గారు. వై? అంటే రేవంత్ రెడ్డి గారు భాష మంచి పవర్ఫుల్గా మంచి స్పీచెస్ ఇస్తారు, మంచి లీడరు, నేను కాదనన్ను. ఇప్పుడు మనకి సీఎం అయ్యారు. బట్ కానీ ఒక అణగారిపోయిన అట్టడుగు వ్యవస్థలో ఉన్న తెలంగాణకి ఒక ఏమంటారు కేసీఆర్ గారు పైకి తీసుకురావాలి అనో, ఉద్యోగాల కోసమనో, నీటి కోసమనో ఆయన ప్రయత్నం ఆయన చేశారు. సపరేట్ తెలంగాణ రానన్ని రోజులు ఒకళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నామని చెప్పని ఆయన ఏదైతే అనుకున్నారో దాన్ని విముక్తిని చేశారు. దీనికి ఎంతో కొంత మంచి చేయాలని ప్రయత్నించారు. సో అల్టిమేట్లీ గ్రేట్ లీడర్ అన్డౌటెడ్లీ. జయలలిత, మమతా బెనర్జీ? జయలలిత గారు. వై? జయలలిత గారు బేసిక్గా ఒక హీరోయిన్ అండి. వాళ్ళ ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్గా బతికారు. ఆ తర్వాత ఒక వ్యక్తిని నమ్మి ఒక వ్యక్తి సపోర్ట్తో రాజకీయాల్లోకి వచ్చిన అద్భుతంగా చేశారు. మామూలుగా చేయలేదు. మమతా బెనర్జీ గారు చేయలేదా అంటే అలానే కాదు. మమతా బెనర్జీ గారు ఉన్న ప్లేస్, ఆవిడ ఉన్న రాష్ట్రం ఏ స్థాయిలో ఉంది, ఆవిడ వెనకాతల ఉన్న సపోర్ట్ సిస్టమ్ ఏంటి, ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ ఏంటి చూస్తే జయలలిత గారు ఇండిపెండెంట్గా ఎదిగిన విధానమే మనకు ఎక్కువ కనపడుతుంది. సో ఆవిడదే. కేటీఆర్, గుడివాడ అమర్నాథ్? ఏమండి ఇరికించడానికి కాకపోతే ఎందుకండి? కేటీఆర్ గారే. వెల్ ఎడ్యుకేటెడ్. ఈ రోజుకి ఆయనకంటూ ఒక మంచి విజన్ ఉంది. ఆజ్ఞతో కల్ వస్తుంది, టైం వస్తుంది, దాన్ని దిల్ ప్రూవ్ ఇట్. గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఆయన స్థాయిలో ఆయనకి చేయగలిగేంత మంచి ఆయన కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక రోజు వస్తుంది సార్, ప్రతి ఒక్కళ్ళ విలువ తెలుస్తుంది అందరికీ, అంతే. కవిత ఆర్ షర్మిల? ఇద్దరు ఒక పవర్ఫుల్ నాయకుడు కూతుళ్ళు యాక్చువల్ చెప్పాలంటే. అయినా కూడా నాకెందుకులే రాజకీయాలను అనుకోకుండా ప్రజల కోసం రాజకీయాల్లోకి రావడం సంతోషం. ఇద్దరు. టీ ఆర్ కాఫీ? రెండు ఇష్టంగా తాగుతా. మీరు రెండింటిలో ఏదంటే ఏం చెప్తాను? ఏది ఎక్కువ ఉంటే అది చెప్పండి. కష్టం. కాఫీ టైం కాఫీ కావాలి, టీ టైం టీ కావాలి. చంద్రబాబు నాయుడు ఆర్ జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నాను. నేను ఏపీలో ఉంటే మేబీ ఏపీ అని చెప్పేది, హైదరాబాద్లో ఉన్నాను. ఇక్కడ డెవలప్మెంట్ అంతా నేను చూశాను కాబట్టి. చిరంజీవి ఆర్ పవన్ కళ్యాణ్? చిరంజీవి గారు. వై? స్టార్టింగ్ ఆయన సినిమాల నుంచి చూసుకుంటే ఇప్పుడు వచ్చిన స్వయం కృషి లాంటి సినిమాలు, కొన్ని సినిమాలు ఉన్నాయి ఆయన అంటూ, కొన్ని బ్రాండ్ అద్భుతమైన సినిమాలు. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఇద్దరిలో ఒకరిని చెప్పి ఇబ్బంది పెట్టాము. ఈసారి ఒకరి పర్సన్ పేరే చెప్తాను. ఓహో. 1 వర్డ్లో ఆన్సర్ చెప్పండి. ఓకే. నరేంద్ర మోడీ? విజనరీ లీడర్. కేసీఆర్? ఫైటర్. రేవంత్ రెడ్డి? గుడ్ స్పీకర్. జగన్మోహన్ రెడ్డి? కసి పట్టుదల. చంద్రబాబు నాయుడు? విజన్. కేటీఆర్? వెల్ ఎడ్యుకేటెడ్. యోగి ఆదిత్యనాథ్? దేశానికి అవసరం. అమిత్ షా? గ్రేట్ లీడర్. ఇందిరాగాంధీ? గ్రేట్ ఉమెన్. ఎన్టీ రామారావు? మంచి భాషా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. రామ్ చరణ్? మంచి కష్టజీవి. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పొలిటీషియన్? రాజశేఖర రెడ్డి గారు. మీ గురువు లైఫ్లో? ప్రేమ. అరే వాహ్, సూపర్. ప్రేమ? రామోజీరావు? గ్రేట్ బిజినెస్ మ్యాన్. రవి ప్రకాష్? మీడియాలో ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చిన వ్యక్తి. అంజలి? జర్నలిజంలో యూపీఎస్సీ గురించి అవేర్నెస్ తీసుకొచ్చిన వ్యక్తి, లేదా చక్కటి భాషతో మంచి ఆహార్యంతో ఆహ్లాదంగా ఒక మంచి ఇంటర్వ్యూ చేయగలిగే వ్యక్తి. సిగ్నేచర్ స్టూడియోస్? బెస్ట్ ఛానల్స్లో అది కూడా ఒకటి.